వాయుగుండం కారణంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లా అతలాకుతలమవుతుంది. దాచేపల్లి మండలంలోని రామాపురాన్ని వరద ముంచెత్తడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రామాపురంలో కృష్ణా వరదతో చేపల కాలనీ పూర్తిగా నీట మునిగింది. మత్స్యకారుల కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. అర్ధరాత్రి వరద నీరు ఎక్కువగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలలో పంట పొలాల్లోనికి నీళ్లు రావడంతో పాటు పంట పొలాలు చేతికొంచే టయానికి వర్షం దెబ్బకి పంట పొలాలన్నీ దెబ్బతినడం జరిగింది. రైతులు లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లోకి రాకపోకలు కూడా నిలిపేయడం జరిగింది. పలు గ్రామాలకి చిన్న చిన్న వంతెనలు ఉండటం వల్ల ఆ వంతెల మీదకి నీరు ఉప్పొంగి రోడ్ల మీదకి రావడంతో అటు నుంచి రావాలన్నా ఇటు నుంచి పోవాలన్నా కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిపేయడం జరిగింది. అంతేకాకుండా రాత్రి కోసూరులో 2 యువకులు బైక్ వేసుకొని వంతెన దాటుతున్న సమయంలో వాటర్ ప్రళయం పెరగడంతో కొట్టుకోపోయే సమయానికి అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యి ఆ 2 యువకులను కాపాడటం జరిగింది. గ్రామాలకి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యి అక్కడ పోలీసు యంత్రాంగాన్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కలెక్టర్ గారు. ఇలా వాగు పొంగటం వల్ల ప్రజలు గ్రామాల్లో నుంచి ఏమన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా ఎక్కడన్నా రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా కొన్ని వైద్యానికి సంబంధించి అత్యవసరమై రావాల్సి ఉన్నా కూడా ఎటు వెళ్ళే దాఖలాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులు ఎక్కడ ఉన్న ఇప్పుడు పంట పొలాల్లో చూసుకుంటే అధికారులు కూడా ఆ పొలాలకి నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా చూస్తున్నారు. చివరికి చేతికి అందే టయానికి ఇలా వర్షం పడి పంట మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పంటకి సరైన నష్టం పరిహారం ఇవ్వాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అధికారులు సమీక్షలు నిర్వహించడంతో పాటు అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైతే లోతట్టు తరలిస్తున్నారు. దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఇలా లోతట్టు గ్రామాలకి సంబంధించి ఎక్కడైతే ప్రజలు రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు కలిగించారు. ఇలా ఎక్కడైతే ఉన్న వాగులు పొంగుతున్నాయో అక్కడ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగాన్ని ఉంచి అటు వ్యక్తులను రాకపోకలను నిలిపేస్తున్నారు. దీనికి సంబంధించి పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే వాక్కి అటుపక్క ఇటుపక్క పోల్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరగకుండా అలాంటిది ఆ పోల్స్ కూడా మునిగిపోయాయి. ఆ గ్రామం నుంచి కానీ ఈ గ్రామం నుంచి కానీ రాకపోకలు పూర్తిగా నిలిపేయడం జరిగింది. ఆ పోల్స్ దాదాపు 3 అడుగులు ఉంటాయి. ఆ 3 అడుగుల మేర వాగు కూడా పొంగి పొర్లుతుంది. ఈ వాగులో నుంచి ఎవరు వెళ్ళాలన్నా చేయాలన్నా కొట్టకపోవడమే కానీ ఒకళ్ళు కూడా ఇక్కడ రోడ్డు దాటాలన్న ప్రయత్నాలు చేయకుండా పోలీసులను పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు యంత్రాంగం ఎలక్ట్ అయ్యి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆ గ్రామాల్లో ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు కలిగిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా ఈసారి పల్నాడు జిల్లాలో అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు వరకు ఎలాంటి సంఘటనల ప్రాణాలు సైతం పోకుండా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు వాగులు కూడా ఆఫీసర్లను పెట్టి అలర్ట్ చేస్తున్నారు. ఇబ్బంది కలిగినా సరే కలెక్టర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేయమని కూడా అలర్ట్ చేశారు. అలాగనే కొన్ని గ్రామాల్లో సైతం ఖాళీ చేపించి అక్కడున్న గ్రామ సచివాలయాలకి గవర్నమెంట్ స్కూళ్ళకి తరలించారు జనాలని. వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. కెమెరామ్యాన్ వసంత్తో స్వామి, పల్నాడు జిల్లా నుంచి మెగా 9.